రాబోయేది ఎండాకాలం. ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉండబోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ప్రకృతి విచిత్రమైంది. ఎంత వేడిని ప్రసాదిస్తుందో అంత చల్లదనాన్ని ప్రసాదిస్తుంది ప్రకృతి వరాల రూపంలో. ఇలాంటిదే ధనియాలు. ధనియాల్లో ఉండేటటువంటి ఔషధ విలువల్ని, ధనియాలతో మీరు మీ ఇంటిలపాది తగ్గించుకోగలిగేటటువంటి సమస్యల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. ధనియాల్లో దాక్కున్న ఔషధ విలువల్ని, ఔషధ రహస్యాల్ని తెలుసుకుందాము. అలాగే ధనియాలతో మీరు తగ్గించుకోగలిగేటువంటి సమస్యల గురించి కూడా మనం తెలుసుకుందాం. చూడండి, మసాలాలు అన్నంతోనే ఎవరికైనా అనిపించేది ఏంటంటే వేడి. అయితే దీనికి విరుద్ధంగా చల్లదనాన్ని ఇచ్చేది ధనియాలు. మసాలాల్లో ధనియాలది ఒక విశేషమైన పాత్ర. ఇది ఔషధంగా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు. అయితే ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ధనియాల్ని ఔషధ రూపంలో వాడుకుంటే అమితమైన లాభం. ఇక్కడ ధనియాలు అంటే మీకు తెలుసో లేదో, కొత్తిమీర కూడా ధనియాల నుంచి వచ్చేదే. అంటే ధనియాలని మొలకెత్తిస్తే కొత్తిమీర వస్తుంది. ఈ ధనియాల లాంటి ప్రాపర్టీస్ కొత్తిమీరలో కూడా ఉంటాయి. ఇంకా ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది. మీకు తెలిసిందే కొత్తిమీర ఎంతటి అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లుతుందో. అయితే ఈ ధనియాలు కానీ, కొత్తిమీర కానీ, వీటిని ఎలా వాడుకోవాలి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. సరే, చాలామందిని ఇబ్బంది పెట్టే ఒక సమస్య ఉంది. ఇదేమిటంటే శరీరంలో వాపు తయారవుతాం, అలాగే మంటలుగా అనిపిస్తూ ఉండటం. వాపులున్నా మంటలున్నా ఒక యాంటీడోట్ లాగా ఈ ధనియాలు మీకు ఉపయోగపడుతుంది. శరీరంలో ఎక్కడైనా సరే, ఏ అవయవంలోనైనా సరే వాపు, మంట ఇలాంటివి ఉంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ధనియాలు. అలాగే వెనిగర్ అని ఉంటుంది. ఇది మీకు యాపిల్ సైడర్ వెనిగర్ పేరుతోటి ఆయుర్వేద మందుల షాపుల్లో కానీ, సూపర్ బజార్లో కానీ దొరుకుతుంది. ఇది ఒక పుల్లటి పదార్థం. ధనియాలు అలాగే వెనిగర్, ఈ రెండింటిని కలిపి నూరితే ఒక పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని వాపున్న దగ్గర మీరు ఒక ప్లాస్టర్ లాగా, ఒక లేపనం లాగా పూసుకోవాలి. దీంతో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఆ వేడి తగ్గుతుంది. వచ్చేది ఎండాకాలం కాబట్టి సెగ్గడ్డలు తయారవుతూ ఉంటాయి. సెగగడ్డల్లో కూడా దీన్ని అప్లై చేయొచ్చు. ఇంకోటి, చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తుంటాం. ఆ మాటకు వస్తే పెద్దవాళ్ళలో కూడా మామూలుగా పిల్లల్లో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. నోస్ ప్లక్కింగ్ ఇలాంటి వాటి వల్ల ఇదే ముక్కు నుంచి రక్తం కారటం, ఎపిస్టాక్సిస్ అంటారు, బ్లీడింగ్ నోస్. సాధారణంగా ఈ ఎండాకాలం ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి రక్తపోటు ఇలాంటి వాటిలో కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ప్రధాన కారణానికి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటుగా సిమ్టమాటిక్గా దీన్ని తగ్గించాలి. దీనికి ధనియాలు మీకు ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ మీరు ఉపయోగించాల్సింది కొత్తిమీరని మెత్తగా నూరండి. గుజ్జు వస్తుంది, దాన్ని రసం తీయండి. దీన్ని సింపుల్గా వాసన చూస్తే, లేదా ఈ కొత్తిమీర రసాన్ని తలకు అప్లై చేయాలి. దీంతో ఆ వేడి తగ్గి ముక్కు నుంచి రక్తం కారడం తగ్గుతుంది. ఇదే సమయంలో ధనియాన్ని నలగొట్టి చన్నీళ్ళలో నానబెట్టి ఒక 2 గంటలు ఆ నీళ్ళకి కాస్త పటికి బెల్లం కలుపుకొని ఆ నీళ్ళు తాగాలి. దీంతో శరీరంలో వేడి దిగి ఆ రక్తపోటు లాంటివి కూడా కంట్రోల్లోకి వచ్చేసేసి ముక్కు నుంచి రక్తం కావటం అనేది తగ్గుతుంది. ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా. ఇంకొకటి, ఈ కాలం పిలిస్తే పలికే సమస్య జ్వరం. కొంతమందికి వేడి వల్ల జ్వరం వస్తుంది, కొంతమంది మలేరియా ఇలాంటి వాటి వల్ల కూడా వస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ మలేరియా జ్వరం కానీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే జ్వరం కానీ విపరీతమైనటువంటి చలి ఉంటుంది. ఇలాంటప్పుడు దాన్ని తగ్గించాలి. దీనికి ధనియాలు ఉపయోగపడతాయి. ధనియాలు అలాగే శొంఠి సమాన మాత్రలో, సమాన భాగాలుగా తీసుకొని దీన్ని ఒక 5 గ్రాముల మోతాదుగా రోజుకి 3 సార్లు ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. నీళ్ళ కలిపి తీసుకోవచ్చు, లేకపోతే తేనెకి కలిపి చప్పరించి మింగొచ్చు. దీంతో ఆ జ్వర తీవ్రత తగ్గుతుంది. ఇంకోటి, చాలామందిని ఇబ్బంది పెట్టేది, అనేక సమస్యలకు కారణం కూడా ఇదే మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు బాధితులు. ఇలాంటప్పుడు ధనియాలు ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ మీరు ఉపయోగించాల్సింది కొత్తిమీర, మిరియాలు, నల్ల ఉప్పు, కాలా నమ్మక్ అంటారు, అలాగే దంచిన జీలకర్ర, వీటన్నిటిని కలిపి పచ్చడిలాగా తయారు చేసుకొని తినేయాలి. దీంతో ఈ కాన్స్టిపేషన్ సమస్య తగ్గుతుంది. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఓరల్ అల్సర్స్, అలాగే స్టొమటైటిస్, నోటిలో పొక్కులు. ఇలాంటప్పుడు కూడా ఈ ధనియాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇక్కడ కూడా మీరు ఉపయోగించుకోవాల్సింది కొత్తిమీరని దంచి రసం తీయండి, నోటి పొక్కుల మీద పెట్టండి, లేదా ఈ ధనియాలని నీళ్ళల్లో వేయండి.
వేసి శీత కషాయం తీయండి. అంటే చన్నీళ్ళలో రాత్రంతా ఉంచి పగలు ఉపయోగిస్తే దాన్ని శీత కషాయం అంటారు. ఆ చంద్రుడి కిరణాలు పడితే ఇంకా మంచిది. ఈ నీళ్లతోటి పుక్కిలించాలి. దీంతో నోట్లో పొక్కులు తగ్గుతాయి. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టేది, నన్ను కనీసం రోజుకి ఒక 5% మంది 10% మంది అయినా దీని గురించి అడుగుతూ ఉంటారు. ఇదే నిద్రలేమి. అందరూ హాయిగా నిద్రపోతూ ఉంటే ఈ సమస్య ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడు తెల్లారుతుందా అని డొల్లుతూ ఆకాశం వంక తిరిగే ఫ్యాన్ వంక చూస్తుంటారు. చాలా దారుణమైన పరిస్థితి. పోనీలే అనుకోవడానికి వీల్లేదు, 2 రోజులు మళ్ళీ పని ఉంటుంది. ఇలాంటి నిద్రలేమిని ధనియాలతో తగ్గించుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు వాడాల్సింది కొత్తిమీరని బాగా దంచి, ఇలాగా దంచినటువంటి ఈ రసానికి కొద్దిగా పటికి బెల్లం కలపండి. అలాగే కాస్త పల్చటి మజ్జిగకి కూడా కలపండి. దీన్ని ఇలాగా ఒక లస్సీలాగా తయారు చేసుకొని దీన్ని మీరు తీసుకుంటూ ఉంటే రోజుకి 3 సార్లు నిద్రలేమి సమస్య నుంచి మీరు బయటపడతారు. అలాగే ఇంకొక పెద్ద సమస్య, ఒక మ్యాజిక్ బాక్స్ అంటారు మన శరీరంలో ఒక భాగాన్ని, ఇదే కడుపు. ఈ కడుపు నొప్పి సాధారణంగా ఇండైజెషన్ వల్ల వస్తూ ఉంటుంది. అలాగే గ్యాస్ట్రైటిస్ లాంటి వాటి వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ కడుపు నొప్పి మంట ఉన్నప్పుడు ధనియాల పొడిని పటికి బెల్లంతో కలిపి నీళ్ళకి వేసి ఆ నీళ్ళు తాగారు. దీంతో నిప్పుల మీద నీళ్ళు జల్లినట్టుగా ఆ మంట, నొప్పి ఇలాంటివి తగ్గుతాయి. ఇంకొక పెద్ద సమస్య, మెయిన్గా ఇలాంటి ఎండలు బాగా ముదిరే రోజుల్లో సమస్య ఏమిటంటే మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉండటం, మూత్రంలో మంట ఇలాంటివి. ఇలాంటప్పుడు ఈ మూత్ర విసర్జన చేసేటప్పుడు బొట్లుగా పడుతున్నప్పుడు మంటగా అనిపిస్తూ ఉన్నా, లేదా మామూలుగా కూడా పొత్తి కడుపులో నొప్పి ఉన్నా అది సిస్టైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అర్థం. ఇలాంటప్పుడు ధనియాలు అలాగే ఉసిరి పెచ్చుల పొడి సమాన భాగాలుగా తీసుకొని దీన్ని రాత్రి నీళ్ళకి వేసి నైట్ అంతా కూడా నానబెట్టాలి. పొద్దున్నే బాగా దంచి ఆ నానిన వాటిని దీన్ని ఒక పానీయంలాగా, అంటే అదే నీళ్ళలో మళ్ళీ దాన్ని కలుపుకొని తీసుకోవాలి. ఇలా రెగ్యులర్గా 1 వారం పాటు తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఇంకోటి, సోషల్ ఐసోలేషన్కి తమను తాము సంఘం నుంచి వేరుపరచుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నోటి దుర్గంధం. ఇలాంటప్పుడు ఈ నోటి దుర్గంధాన్ని కూడా ధనియాలతో తగ్గించుకోవచ్చు. ఈ దుర్గంధానికి ప్రధానమైన కారణం ఏంటంటే లాలాజలం తగ్గడం, అలాగే నోరు ఎండిపోవటం. ఇలాంటప్పుడు సింపుల్గా ధనియాల్ని నోట్లో వేసుకొని నమిలితే ఆ దుర్గంధం, ఆ ఫీటిడా ఓరిస్ అంటారు, ఇది దూరం అవుతుంది. అలాగే ఉల్లి, వెల్లుల్లి, మంచి గంధం కలిపిన ఈ ధనియాలు, ఈ మిశ్రమం తింటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ ఆ నోటి దుర్గంధం తగ్గి ఇంకా డైజెషన్ కూడా పెరుగుతుంది. పైగా దీనికి కాంబినేషన్ ఒక అడ్వాంటేజ్ అంటే ఈ ఉల్లి, వెల్లుల్లి వాసన కూడా తగ్గుతుంది. ఇంకోటి, ప్రాణ ప్రమాదానికి కారణం, ఈ ఎండల్ని చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు, కానీ ఒక దెబ్బలాగా, ఒక ఆఘాతంలాగా తగులుతుంది, ఇదే వడదెబ్బ. ఇలాంటప్పుడు ధనియాలు ఉపయోగపడతాయి. ధనియాన్ని నీళ్ళకి వేసి నానబెట్టాలి, చన్నీళ్ళకి. దీన్ని బాగా పిసికి వడపోయాలి. ఇప్పుడు ఈ నీళ్ళకి కాస్త చక్కెర కలిపేసి తాగుతూ ఉంటే వేసవిలో వచ్చేటువంటి ఈ వడదెబ్బ తగ్గుతుంది. ఇంకోటి, చాలామందిలో ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఇబ్బంది పెడుతూ ఉంది. కంటికి సంబంధించి ఆ వీక్నెస్, తర్వాత డల్నెస్ ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అంటే ఈ బ్లూ లైట్ కళ్ళ మీద పడి కంటి శక్తి కూడా, సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు కొత్తిమీరని దంచి రసం తీసి వడపోసి ఆ రసాన్ని కాస్త నెయ్యితో కలుపుకొని 2 చుక్కలు కంట్లో వేసుకోవాలి. దీంతో అంటే ఈ స్టెరైల్ కండిషన్లో వేసుకోవాలి. దీంతో ఐ ఇరిటేషను ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకా కళ్ళు పుసులు కట్టడం ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. అలాగే అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎన్ని నీళ్ళు తాగినా కొంతమందికి దప్పిక తీరదు. ఇలాంటప్పుడు ఆ మార్బిడ్ థర్స్ట్ని దీన్ని ధనియాలతో తగ్గించుకోవచ్చు. ధనియాలని నీళ్ళలో నానబెట్టి బాగా దాన్ని నానిన ధనియాలని నలిపి వడబోసి ఇప్పుడు దీనికి తేనె కలిపి, లేకపోతే పటికి బెల్లం ఇది కూడా కలపవచ్చు. ఇవి కలిపి తీసుకుంటూ ఉంటే ఆ దప్పిక తగ్గుతుంది. ఇంకోటి, శత్రువులుగా బాధించే సమస్య ఏమిటంటే చాలామందిని అరిసెమొలలు, అరి అంటే శత్రువు, ఇలాంటి ఈ శత్రువులాగా బాధించే పైల్స్ని తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు వాడుకోవాల్సింది కొత్తిమీరని దంచి ఇప్పుడు దీన్ని ఒక బట్టలో మూటలాగా కట్టి కాస్త పెనం మీద వేడి చేసి ఎక్కడైతే మొలలు ముదిరాయో, ఇబ్బంది పెడుతున్నాయో అక్కడ మలద్వారం దగ్గర కాపడం పెట్టుకోవాలి. దీంతో అరిసెమొలలు మెత్తబడతాయి, నొప్పి కూడా తగ్గుతుంది. ఇంకొకటి, పేరెంట్స్కి పెద్ద సమస్యలాగా అనిపిస్తూ ఉంటుంది, పిల్లల్ని అలా చూడలేరు. ఇదే చిన్నపిల్లల్లో దగ్గు.
ఇలాంటప్పుడు దీన్ని తగ్గించుకోవడానికి ధనియాలు ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ మీరు ధనియాలను వాడుకోవచ్చు, లేదా కొత్తిమీరని కూడా వాడచ్చు. కొత్తిమీరని దంచి రసం తీసి దీనికి కాస్త చక్కెరని కలిపి అన్నం గంజిలో కలిపేసేసి తాగించాలి. దీంతో ఇరిటేషన్ తగ్గి దగ్గు, ఆయాసం ఇలాంటివి తగ్గుతాయి. ఇలాగే చాలా సౌమ్యమైంది ధనియాలు, అలాగే కొత్తిమీర కూడా. దీన్ని ఈ సమస్య తీవ్రతను బట్టి ఈ గృహ చికిత్సలతోటి అనేక సమస్యల్ని తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.